ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టిన నరేంద్ర మోడీ అకుంఠిత దీక్ష, పట్టుదలతో ప్రపంచ నేతగా ఎదగటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కొనియాడారు. బీజేపీ యువమోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా, అవినీతి మరక అంటని నాయకుడిగా నిలిచారని ప్రశంసించారు. అనితర సాధ్యమనుకున్న అనేక కార్యక్రమాలను బీజేపీ ప్రభుత్వం చేసి చూపించిందని చెప్పారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్న దేశమని మాధవ్ అన్నారు. చదువుకు, ఉద్యోగానికి మధ్య అంతరం పెరుగుతున్న ఈ కాలంలో స్కిల్ ఇండియా వంటి పథకాల ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువమోర్చా కార్యకర్తలకు సూచించారు. యువమోర్చా చేపట్టే ప్రతి కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతోనే ఉండాలన్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఒక మొక్క నాటి ప్రారంభించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో తాటి చెట్టు ఉద్యమం ప్రారంభించబోతున్నామని, అందులో యువమోర్చా కార్యకర్తలంతా పాల్గొనాలని సూచించారు. ఒక నేత అతి సాధారణంగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా కేవలం కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా ప్రపంచంలోనే ఏ నేతకి రాని విధంగా ఒక స్థాయి, అలాగే దాంతోపాటు ప్రపంచానికి మార్గదర్శనం వహించే విధంగా ఒక స్థాయి రావటం, అది కూడా మనలాంటి ఒక సాధారణ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి ఆ విధంగా వెళ్ళటం ఏదైతే ఉందో, ఇవాళ ప్రపంచంలో దేశంలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉండటం, 4399 రోజులు పూర్తి చేసుకుని ఆయన యొక్క ప్రస్థానాన్ని ఏదైతే కొనసాగిస్తున్నారో మనందరికీ నిత్య స్ఫూర్తి ప్రదాత. ఆయన 12 సంవత్సరాల ప్రధానమంత్రిగా, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 25 సంవత్సరాల పాటు ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా కొనసాగటం, అలాగే ఒక్కరోజు కూడా సెలవు తీసుకుపోవటం ఏదైతుందో నిజంగానే మనందరికీ కూడా స్ఫూర్తి, ప్రేరణగా ఉండే ఒక గొప్ప సందర్భంలో మన యొక్క సమావేశాన్ని నిర్వహించుకుంటాం. 12 వసంతాల మన యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో కొలువై అనేక రకాల అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేసి, నమ్మశక్యం కాని విషయాల్ని చేసి మనందరికీ కూడా ఒక స్ఫూర్తి, ప్రేరణగా నిలిచింది. తప్పనిసరిగా ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యధిక యువ జనత కలిగిన దేశం భారతదేశం. 40 సంవత్సరాల లోపున్న వాళ్ళు ప్రపంచంలో అత్యధికంగా ఏ ప్రాంతంలో ఉన్నారంటే అది మన దేశం. కనుక ఆ విధంగా డెమోగ్రఫిక్ డివిడెంట్ అని చెప్పి చెప్తారు. కనుక పుష్కలంగా ఆ డివిడెంట్ కలిగిన దేశంగా, ఆ సమృద్ధి కలిగిన దేశంగా మనందరిపైన గురుతర బాధ్యత ఉంది.